ఇప్పుడు మన 13వ అధ్యాయం ఆరంభించాము. 13వ అధ్యాయంలో మోట అర్జునుని వచ్చి ఒక కేள்వి అడిగేట్గా సిల బుక్ లో ఉంది, సిల బుక్ లో లేదు కంటే మన దాని చూసి దాన్ని వచ్చి నంబర్ వెయ్యద్దు, శ్లోక నంబర్ వచ్చి ఒన్నొన్స్ దాన్ని కన్సిడర్ చెయ్యద్దు. தனிகா మన దాన్ని చూసుకుంటా. దానిలో 6 வார்த்தைகளுக்கு வந்து దాని పற்றி ఏమి అటాన్సి అడిగండు. ప్రకృతి, పురుషం, అనక క్షేత్రం, క్షేత్రజ్ఞన్, జ్ఞానం, జ్ఞేయం. ఈ 6 పற்றி నాకు తెలుసుకోవాల, నేను తెలుసుకుందుకు విరుంబేను. అది ఏమి అటాన్సి కేశవ నాకు చెప్పు అటాన్సి అడిగండు. ఇక్కడ ఈ ప్రకృతి అనగా క్షేత్రం అట అంటే ఏమి అంటే మన ఏற்கனவே చూసిందే ఈ మ్యాటర్ అటాన్ని చెప్పేమిగా. అదావదు మన అపరా ప్రకృతి అటాన్సి 7వ అధ్యాయాల్లో చూసాము. దానియే ఇక్కడ ప్రకృతి అనగా క్షేత్రం అటానిసి చెప్పారు. అనగా పురుషం, క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞన్ అనగా ఇంకొకటి జ్ఞేయం. ఈ 3 వచ్చి ఆ పరా ప్రకృతిని పற்றி చెప్పుతుంది. అదావదు పరా ప్రకృతి అంటే ఆ బ్రహ్మణ్ణి పற்றி చెప్పే వార్తలు. అనగా జ్ఞానం అంటే ఏమి అంటే మంచి గుణాలు, నற்குணங்கள். ఈ జ్ఞానాన్ని మన తెలుసుకుందుకు தேவையான தகுதிகள் అటానిసి ఏం చెప్పేమో దానే జ్ఞానం అటాన్సి చెప్పేమో. ఇట 6 వార్తలు, కొత్త వార్తల్ని ఇక్కడ ఇచ్చిండారు. దాని మన 3 కేటగిరీలో 3 టాపిక్ గా ఎత్తుకుంటాము. ఒకటి వచ్చి ప్రకృతి, పురుషం, ప్రకృతి, క్షేత్రం అనే దాన్ని ఒకటిగా ఎత్తుకుంటున్నాము. అనగా పురుషం, క్షేత్రజ్ఞన్ అనగా జ్ఞేయం, அறியப்பட வேண்டியது అనేది. జ్ఞేయం అంటే మన அறிஞ்சுకోవాల్సిన విషయం ఏమి అనే దాని పற்றி. ఈ 3ని ఆ పురుషన్ని పற்றி, అదావదు ఆ పరంపొరుల్ని పற்றி, మెయ్పొరుల్ని పற்றி చెప్పేది. దాని అన్ని నేను ఇంకా విளக்கంగా చూడపోయాము. మొదటి 2 శ్లోకం మనకు ఐక్యాన్ని పற்றி చెబుతుంది. ఏం ఐక్యం? జీవన్ని, ఈశ్వరుణ్ణి ఒకటే అనే ఆ మహావాక్యాన్ని పற்றி చెప్పే శ్లోకాలు ఈ 2. మొదటి శ్లోకం వచ్చి జీవ స్వరూపాన్ని, త్వంపద విచారాన్ని చెప్తుంది. 2వ శ్లోకాల్లో ఆ తత్పద విచారం చేసి అనగా ఐక్యాన్ని పట్టి చెప్తుంది. దీన్ని మన విளக்கంగా చూతాడి. ఇక్కడ మన ఏற்கனவே చూసినాము. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ, హే కౌంతేయ, కౌంతేయనే అర్జుననే, ఇదం శరీరం, ఈ శరీరనే క్షేత్రం. నాన్ అంటే మనకు తోడుతో గ్యాప్ వచ్చేది ఈ ఒళ్ళు, మనకు ఈ ఒళ్ళే గ్యాప్ వచ్చును. ఈ ఒళ్ళు అనేది ఏమి మన ఏற்கனவே చూసిందాము. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అటానిసి ఈ 3గా ఉండేగా. ఈ 3 సేరిందే ఆ క్షేత్రం, శరీరం అటానిసి చెప్పేది. అదావదు ఈ శరీరం, క్షేత్రం అటంతా చెప్పేప్పుడు ఆ వార్తల అర్థం ఏమి అంటే అదావదు ఈ క్షేత్రం అనే దానికి 4 అర్థం చెప్పిండారు. அதாவது தாத்து அட்டான்னு చెప్తారు, వినై చొల్. அதாவது ఒక్కొక్క వార్తని దానియుடைய రూట్ వర్డ్ దాతు అటానిసి ఒకటి ఉన్న. ఇప్పుడు ఓడుహిరాన్ అంటే ఓడు అనేది వచ్చి దానియుடைய వినై చొల్. ఆ మెయిన్ వర్డ్ ని పెట్టుకునే ఓడుహిరాన్, ఓడుహిరాల్, ఓడి వరిహిరదు అటానిసి వేరే వేరేగా మన చెప్పేము. దానించి ఈ అదే మరి ఇక్కడ క్షేత్రం అనే ఆ వార్తకి 4 దీన్ని పెట్టి రూట్ వర్డ్ ని పెట్టి అర్థాలని చెప్పారు. 4 వార్తలని చెప్పారు. ఒకటి వచ్చి క్షద త్రాణాత్,
క్షతత్రాణాత్ అనేదాన్ని నేను పోన క్లాస్ లోనే చెప్పినా. అదావదు ఈ ఒళ్ళుని పాదుకాతేది. త్రాణం అంటే పాదుకాతల్, క్షత అంటే అళించేదిలోండి పాదుకాతేది. అదావదు ఈ ఒళ్ళే ఏం చేస్తుంది అంటే ఈ ఒళ్ళుని బట్టే మన ఆ మోక్షం అనేదాన్ని ఉణర్ந்துకుంటున్నాము, పురించుకుంటున్నాము. ఈ అళించే ఈ పిరప్పు ఇరప్పు సులల్లో సిక్కుని దల్లోనే ఒళంటుకుంటా ఉండే ఈ ఉయిర్ని ఏం చేసేము దల్లోండి పాదుకాத்து ఆ మోక్షాన్ని లీడ్ చేసి ఎత్తుపోయేది ఈ ఒళ్ళే. దానించి అక్షత త్రాణ, క్షత అంటే అళించేది, అళించేదిలోండి మనని పాదుకాతే ఒక కరువి, అదే ఈ శరీరం. ఆ శరీరనే క్షేత్రం అటానిసి చెప్పేమో అనేది మొదటి అర్థం. ఉన్నది అర్థం ఏమి? క్షత త్రాణాత్. క్షత అంటే అళించేదిలోండి మనని పాదుకాతేది అనేది ఒక అర్థం. அடுத்து క్షీయతే, ఇది క్షీయతే అంటే క్షయాత్, అదావదు దానికి ముందాది క్షరణాత్ అనేది వేసుకుంటాడు. క్షరణాత్ అంటే తేదల్ అటని అర్థం. ఆ క్షర్ అనే ధాతులోని క్షరణాత్ అంటే తేంజేది, మన ఒళ్ళొచ్చి తేంజుకుంటా ఉంది. ఒళ్ళొచ్చి మన ఏற்கனவே చూసిందాము షట్ వికారంగల్ అనేది ఇంత చూసిందాము. దల్లో ఒక వికారం, ఒక మారుదల్ వచ్చి అళింజే తేయిదల్ అనేది అపక్షీయతే అనేది ఇంత మన క్షీయతే అపక్షీయతే అటు అడిసితా చూసిందాము. అది దానించి అది వచ్చి తేంజుతుంది. ఈ ఒళ్ళు అనేది తేంజుతా ఉండేది. దానించి దాని పేరు క్షేత్రం. అనే ఇంకొక అర్థం వచ్చి క్షయాత్ అళించేదానించి. ఒకటి తేయిదల్, அடுத்து అళిదల్. అదావదు ఇదే క్షేత్రానికి నాలుగు విధంగా పొరులు చెప్పేము. మొదటి పొరులు ఏం చెప్పినాము? ఇది వచ్చి అళించేదిల్లోండి మన ఆ పిరప్పు ఇరప్పు సులల్ అనేదిల్లోండి మనని పాదుగాతే దానిచ్చి దీని క్షేత్రం. ఇంకోటి అది వచ్చి తేంజుకుంటా ఉండేదానిచ్చి దీని పేరు క్షేత్రం. అనగా ఇది అళించుకుంటా ఉండేదానిచ్చి క్షయాత్, ఇది వచ్చి క్షేత్రం. అనగా ఇంకొక ఇది వచ్చి క్షేత్రవత్ క్షేత్రం. క్షేత్రవత్ అంటే వయల్. ఎట్ట ఒక ఫీల్డ్, ఒక వయల్ ప్రదేశాల్లో వెదవేత అది వచ్చి చెట్లు మొలిసి మనకు బలన్లుతా ఇస్తుందో, అదే మాదిరి మన కర్మ వినై అనేదే మనకు ఉండే విధై. ఆ విధై ఈ శరీరాలో అవేప్పుడు శరీరాలో ఆ విధైని వేసేప్పుడు శరీరం ఎట్టా అవుతుంది? ఆ వినయ్ పయన్ నుంచే అవుతుంది. ఆ పాప పుణ్యం అనేది ఉండేదానించి అదియే ఇక్కడ వచ్చి ఈ ఉసురుగా ఈ ఒళ్ళుగా అవుతుంది. దానించి ఆ పాప పుణ్యాలంతా దీనిలో వెళంజుతుంది అనే దానించి దీన్ని క్షేత్రం అటానిసి చెప్పేము. ఇప్పుడు క్షేత్రం అనేదాన్ని దేనికోసం చెప్పేము అనే దానికి ఈ 4 పొరులు. ఇంకో రెండు చెప్పాను. క్షత త్రాణాత్ అంటే ఈ ఒళ్ళుచి పిరప్పు ఇరప్పు అనే సులల్లోండి మనని పాదుగాతే దానించి ఇది క్షేత్రం. రెండవది అర్థం ఇది వచ్చి తేంజుకుంటా ఉండే దానించి క్షరణాత్ క్షేత్రం. அடுத்து క్షయాత్ క్షేత్రం, ఆలించుకుంటా ఉండేదానిచ్చి దీని క్షేత్రం అని చెప్పేము. అనగా క్షేత్రవత్, క్షేత్రవత్ అంటే వయల్ మారి ఉండేదానిచ్చి. ఎట్టా ఒక వయల్లో వెద వేసినాముంటే దానిలో బలన్ ఈల్డ్ ఎత్తేమి దానిలో నెల్లు వెద వేసినాముంటే అది దాన్ని ఎత్తేము. ఏం వేసేమో, ఏం వెద వేసేమో దాని బలాన్ని మన ఆ ఫీల్డ్ లోండి ఆ వయల్లోండి మన ఎత్తుకుంటున్నాము. అదే మరి మన వినయ్ పయన్, మన చేసే செயலுக்கு
ఉండే బలాన్ని పుణ్య పాపాలని ఈ క్షేత్రాలోండి ఈ ఒళ్ళులోండి మన ఎత్తేదాని నుంచి దీని ఈ శరీరాన్ని మన క్షేత్రం అని చెప్పేము. ఇప్పుడు ఇది వచ్చి మొదటి స్టేజ్ లో చెప్పేము. அடுத்து ఇంకా 6-7 శ్లోకాలలో మన ఇంకొత్ర ఎలాబరేట్ గా ఈ క్షేత్రం అటాన్ని చూసేప్పుడు ఈ మనసుని క్షేత్రనే అనగా దానికి రోగ అన్నినే శరీరం అనేప్పటికేని అన్నినే వచ్చును. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంగా ఉండే అన్నిని మనసు బుద్ధి అనగా ఈ ఉలగం కూడా క్షేత్రనే అన్ని అణించుకుంటా ఉంది అనేదింత அடுத்து మన 7வது శ్లోకాలో చూడపోయాము. ఇది అన్నినేని క్షేత్రం. ఇక్కడ వచ్చి ఈ శ్లోకాలో శరీరాన్ని మట్టు ఎత్తుకుంటున్నాము. దేనికోసం అంటే మొదటి శ్లోకాలో త్వంపద విచారం చేసేదానికి, అదావదు మన 2வது అధ్యాయాలో ఆత్మ అనాత్మ వివేకం చేసామో అదే మరి ఇక్కడ వచ్చి నా ఒళ్ళుంటే ఏమి, ఈ ఒళ్ళుని అరించుకునేవాండుని ఒకడు ఉన్నాడు, వాండు దోరు అనే దానిని పిరిచి మన చూసేము. శాస్త్రం ఏం చేస్తుంది అంటే మనకు మొదట వేற்றுமைని సూచుతుంది. అదావదు ఏమి మన ఒంటో ఏముంది అనే దాన్ని పిరిచి మనకు సూచిస్తుంది. వేற்றுமைని మొదట దాన్ని వచ్చి అదావదు ఈ ఐక్యం అనేది ఇంక చదువుయేము. మొదట ఐక్యాన్ని మనకు తెలాల అంటే ఒక 3 ఇది ఖండిపుగా మనకు తెలాల. ఏ 3 తెలాల? వేற்றுமைని మొట్ట ఒழுங்கு చెయ్యాల. నేను తమిళ్లోనే దాన్ని చెప్పే, వేற்றுமையை ஒழுங்குபடுத்த வேண்டும். మొట్ట మనతోండే ఆ విద్యాసాలు ఉందే వేற்றுமைలు, అదావదు నే ఒక జీవన్, ఒక జీవన్, నాది ఒక జీవన్, ఈ సీమ ఒక జీవన్ అటానిసి ఏకపట్ట భేదాలు ఉంది. ఆ వేற்றுமைలని అన్నిని మొట్ట ఒழுங்கு చెయ్యాలి. మనకులోగడేని ఏకపట్ట భేదం ఉంది. ఆ వేற்றுமைలని అన్నిని మొట్ట ఒழுங்கு పడుతాలి. అది ఏమి అనేదాన్ని క్లియరా ఈ సిస్టమేటిక్ గా ఇదే అటానిసి మొట్ట తెలుసుకోలే. అనగా ఆ వేற்றுமைలో ఒற்றுமைని చూసే ఆ మనపక్వాన్ని చెయ్యాల, మనపక్వాన్ని ఎత్తుకురావాల. ఈ వేற்றுமைల అన్నిలోని ఒక ఒற்றுமை ఉంది అనే దాన్ని పురించబెట్టాల, ఆ మనపక్వాన్ని ఎత్తుకురావాల. 3வது ఏం చేయాలంటే ఈ వేற்றுமை అనేది ఒక మాయ తోట్రనే, అక్కడ వచ్చి ఉண்மைగా అక్కడ ఒకటి లేదు అనే దాన్ని పురించబెట్టాల. 3 విషయాలు ఇప్పుడు చూసేము. ఏమి తిరిగి చెప్పాను తమిళ్లో, నేను ఆ వార్తలని చెప్పే మీరు రాసుకోండా. అనకు తిరిగి ఇంకొత్తర దాన్ని చూతాడి. ఫస్ట్ పాయింట్, வேற்றுமையை ஒழுங்குபடுத்த வேண்டும். வேற்றுமையை ஒழுங்குபடுத்த வேண்டும். 2வது பாயிண்ட், வேற்றுமையில் ஒற்றுமையை காணும் மனப்பக்குவத்தை கொடுக்க வேண்டும். வேற்றுமையில் ஒற்றுமையை காணும் மனப்பக்குவத்தை கொடுக்க வேண்டும். 3வது, வேற்றுமை என்பது மாயத் தோற்றம் என்பதை உணர்த்த வேண்டும். வேற்றுமை என்பது மாயத் தோற்றம் என்பதை உணர்த்த வேண்டும். ఇప్పుడు 3 పాయింట్స్ చూసిండాము. ఇదే పடைப்புతోని மாபெரும் ரகசியம்டா. அதாவது வேற்றுமையை ஒழுங்குபடுத்த வேண்டும் ஃபர்ஸ்ட் பாயிண்ட். செகண்ட் பாயிண்ட், வேற்றுமையில் ஒற்றுமையை காணும் மனப்பக்குவத்தை கொடுக்க வேண்டும். 3வது பாயிண்ட், வேற்றுமை என்பது மாயத் தோற்றம் என்பதை உணர்த்த வேண்டும். ఇప్పుడు
బాక్స్ దీని మన ఇంకా కొంచెం బాక్స్ ఉండా వేற்றுமையை ఒழுங்குபடுத்த வேண்டும். ఇప్పుడు మన అన్నినేని వేరే వేరేగా ఉండావు. దాన్ని మొదట సిస్టమైజ్ చెయ్యాలి. అది దాన్ని మురైపడతాలి. మన ఇష్టానికి రాగద్వేషంతో అన్ని వచ్చి విరుపు వెరుపుతో వేరే వేరే మారి செயல்படுకుంటా ఉండావు. దాన్ని అన్నిని మొట్ట మురైపడతాలి. ఆ వేற்றுமைల్ని అన్నిని మొదట ఏం చేయాలి? దాన్ని ఒழுங்குபடுத்தாలి. ఆ సిస్టానికి ఆర్డర్లీనెస్ కి ఎత్తుకొచ్చుకోవాలి. అదే కర్మయోగం మూలంగా మన చేసేము. సరే, அடுத்து ఏం చేయాలి? ఈ వేற்றுமைలో ఒற்றுமைని చూసే ఆ మనపక్వాన్ని ఎత్తుకురాలి. దానికి ఏం చేసేము? ఆ ఉపాసన ఈశ్వరన్ అన్నిలోని ఆ దేవుండే ఉన్నాండు అనే దాన్ని పురింజబెట్టేము. అన్నిలోని వేరే వేరేగా ఉంటనాలు నేని ఆ దేవుండే అన్నిలోని ఉన్నాండు అనేదా ఆ పక్వాన్ని ఎత్తుకొచ్చేము. ఆనకేం చేసేము? ఈ వేற்றுமை అనేది ఒకటి లేదు, తనితనిగా విద్యాసంగా ఉండేది ఇంత అని వట్టి మాయ తోట్రనే. ఇది వచ్చి వట్టి నామరూపంగా ఉండే విషయాలే తవిర ఇక్కడ వచ్చి భేదం వేற்றுமை అనేది ఉண்மைగా లేదు. మన కన్నుకు చూసేదానికి అది వేற்றுமைగా తెలుతుందే తవిర ఉண்மைలో అక్కడ వేற்றுமை అనేది లేదు అనేదాన్ని మన పురించుకోలే. ఇదే మన వేదాంతాల్లో చదివే ముఖ్యమైన పాయింట్లు. మోట ఆ వేற்றுமைని ఒழுங்கு చేసేము కర్మయోగం మూలంగా. அடுத்து ఉపాసన దీని మూలంగా భక్తి యోగము లేకపోతే ఉపాసన మొదటి 6 అధ్యాయం కర్మయోగం చూసామేక. அடுத்த 6 మధ్యమ సర్గం ఇది వచ్చి వేற்றுமைలో ఒற்றுமைని చూసేది. அடுத்து ఆ వేற்றுமை అనేది మాయ తోట్రనే అనేదాన్ని ఉనర్దాలి. దానికే ఇప్పుడు మన దీని చూస్తాండాం. ఏం చూసేము? అదావదు క్షేత్రం అనేప్పటికి ఆ త్వం పద విచారం చేసేము. త్వం అనేది ఏమి? నే దోరు అనేప్పటికి నాన్ అనేప్పటికి మనం ఏం ఎంచుకుంటున్నాము? నాన్ అంటే ఈ ఒళ్ళుని ఎంచుకుంటున్నాము. ఈ ఒంటో 2 అంశం ఉంది అనేదాన్ని మనకు తెలాలా. మొదట వచ్చి మనం ఏం చేసేము? దాన్ని పురింజబెట్టేరు. దానికే ఆత్మ అనాత్మ అటానిసి మన ఒంటో పిరిచి దాన్ని మనకు పురింజబెట్టేరు. ఇప్పుడు ఒక టాబ్లెట్ కోళ్ళ మారి వేసుకోండా క్షేత్రం క్షేత్రజ్ఞన్ అటానిసి 2 పిరివుగా పిరుచుకోండా. దాని క్షేత్రం అంటనాலும் దేహం అంటనాலும் శరీరం అంటనాலும் ఒకటే. அதே மாதிரி க்ஷேத்ரஜ்ஞன் అంటనాலும் శరీరీ అంటనాலும் దేహి అంటనాலும் ఒకటే. ఆత్మ లేకపోతే అది వచ్చి అనాత్మ, ఇది ఆత్మ. ఈ ఆత్మ అనాత్మకు ఏమి వ్యత్యాసం అనేదాన్ని మన ఇప్పుడు చూతాడి. ఇది ఏற்கனவே మన 2వ అధ్యాయంలో చూసిన పాయింట్లే. దాన్ని మన ఒక 7 పాయింట్ స్వామి గురుపరానంద చెప్పినారు. దాన్ని మన చూతాడి. ఈ ఆత్మ అనాత్మకు ఏం వ్యత్యాసం? ఈ ఆత్మ అనాత్మ అనేదే ఇక్కడ ఏం వార్తలు చెప్పించారు? క్షేత్రజ్ఞన్ క్షేత్రం. మొదట అనాత్మకుండే దీన్ని చెప్పాను, அடுத்து ఆత్మకుండేది చెప్పాను. క్షేత్రం క్షేత్రజ్ఞన్, అనాత్మ ఆత్మ. క్షేత్రానికి ఉండే విషయాలు మొదట చెప్పాను. 2వ మాట ఆత్మ క్షేత్రజ్ఞనికి ఉండే తన్మయలాని లక్షణాలని చెప్పాను. క్షేత్రం అనేది దృశ్యం, அதாவது அறியப்படுவது దృశ్యం. ఆత్మ அறிபவன் దృక్. దృశ్యం అంటే அறியப்படுவது. మన ఈ పులన్గల్ని పెట్టి దాన్ని చూసిందుకు వెళ్ళవును. చూసిందుగో వినిందుగో ఏం గాని మన ఈ పులన్గల్తో దాన్ని
మన తెలుసుకోవచ్చు. ఒక పొరుల్గా ఆబ్జెక్ట్ గా మన దాన్ని అరించుకోవచ్చు. అట్ట ఉండేదే దృశ్యం, దానే దృశ్యం అట అనేసి చెప్పుతారు. ఈ దృక్ అరిభవన్ అనేది వచ్చి ఆత్మ, అనాత్మ వచ్చి దృశ్యం அறியப்படுவது, ఆత్మ వచ్చి அறிபவன். ఇప్పుడు ఇట్ట அறிபவன் அறியப்படுவது అట అనేసి పిరిచి పురుంజుకునే దానించి మనకు ఏమి పురుంజుకుంటున్నాముంట దిల్లోండి அறிபவன் అనేవాండు அறியப்படும் பொருள்లోండి వేరానవన్ వేరే అనేదాన్ని మనం పురుంజుకుంటున్నాము. అదావదు దృక్ దృశ్యాత్ భిన్నః, దృక్ అంటే அறிபவன், దృశ్యాత్ அறியப்படும் பொருளிலிருந்து, భిన్నః అంటే వేరానవన్. அறிபவன் அறியப்படும் பொருளிலிருந்து వేరానవన్. కొంచెం స్కూల్లో మన చదివేట్టుగా వద్దే పాయింట్స్ అవుతుంది, కొంచెం పొరుமைగా మీరు చూసుకుంటే ఇంకా మనకి ఈజీగా ఉన్నా అంతే. వేరే ఒకట్లా వద్దే మన ఇది చూడని విషయం లేదు, అన్ని నేను ఏற்கனவே చదివిన విషయమే, కొంచెం దాన్ని టెక్నికల్ గా వార్తలు వేసి చెప్పిండారు అంతే. సరే, ఇప్పుడు వచ్చి அறியப்படுவது அறிபவன். ఇది దేనికోసం దీన్ని తెలుసుకుంటున్నాము. ఇట్లా తెలుసుకుంటేనే నేను ఆ அறிஞ்ச పొరుల్లోండి వేరేగా ఉండాను అనే ఆ వేற்றுமைని నేను తెలుసుకుంటున్నాను. ఆ భేదనే తెలాపోతే ఇప్పుడు ఇన్ని దినాలు మనం ఏం చేస్తాము, ఈ ఒళ్ళు నేను అటా నెంచినాము, దీనికి రోగా నేను అరించుకునే వాండు ఒకటి ఉన్నాండు అనేదాన్ని మనకు తెలాలా. మొదట దాని తెలా పెట్టారు. దేనికోసం దీని నుంచి ఏమి ప్రయోజనం అంటే, నేను వచ్చి అహం దృక్ నత్ దృశ్యం అనేప్పటికి నేను அறிபவன், నేను அறியப்படும் பொருள் లేదు అటాని చెప్పేప్పుడు నేను ఉణర్వు స్వరూపంగా ఉండాను, నే జడం లేదు అనేదాన్ని నేను పురించుకుంటున్నా. అదావదు ఇప్పుడు బుక్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, అదింతాని దాన్ని మనం అరించుకుంటున్నాము అనేప్పటికి ఏమవుతుంది, అదింత జడం, దానికి వచ్చి ఉసురు అనేది లేదు, అదింత చేతన ఉణర్ందే పొరుల్ లేదు, అది వచ్చి వట్టి జటం. నేను వచ్చి ఉణర్ంది దాన్ని పురించుకుంటున్నా, ఎది ఉంటున్నాలు దాని వచ్చి దీనిలో ఎన్ని, ఈ పుస్తకం అంటే ఇది గీదే పుస్తకం, దీనిలో ఎన్ని పక్కాలు ఉంది, దీనిలో ఏం చెప్పిండారే అట అనేది ఇంతాని నా నుంచి ఉణర్ందుకుందు వెళ్ళవుతుంది. ఈ పుస్తకం నుంచి నన్ను ఉణర్ని వెళ్ళవునా, వెళ్ళవదు. దేనించి అది జటం అంటే నా నుంచి ఆ పుస్తకాన్ని పురించుకుందుకు వెళ్ళవును. ఏమి ఆ పుస్తకాన్ని పట్టి అన్ని డీటెయిల్స్ ని నా నుంచి ఉణర్ందుకుందుకు వెళ్ళవునదేంటే నేను చేతనన్, అది జటం, నేను చేతనన్, నే ఉణర్వు రూపంగా ఉండాను, దానికి ఆ ఉణర్வு అనేది లేదు. அறியப்படும் பொருளுக்கு உணர்வு అనేది లేదు. ఇది రెండవది పాయింట్. అదావదు అనాత్మ అనేది జటం, క్షేత్రజ్ఞన్ ఆత్మ అనేది చేతనం, స్వప్రకాశం కూడా వేసుకోవచ్చు. అదేని అది వచ్చి ఉణర్వు రూపంగా ఉండేది. ఇప్పుడు ఇది తెలుసుకునే దానించి அறிபவன் వచ్చి அறியப்படும் பொருளின் தன்மைகளிலிருந்து வேறுபட்டவன். ఈ అరించేవాండు అరించే పొరుల్లోండి ఆ తన్మైలోండి వేరేగా ఉన్నాండు అనేదైని మన పురించుకుంటున్నాము. వేற்றுமைகள் నిన్న 2 పాయింట్ ఇప్పుడు చెప్పింది. ఆ వేற்றுமைలో ఒకటి వచ్చి దృక్ దృశ్యం, దృశ్యం దృక్, అనాత్మ ఆత్మ అనేప్పటికి దృశ్యం దృక్. రెండవది జటం అనగా ఇది వచ్చి చేతనం. ఈ పాయింట్ తనిగా పెట్టుకోండా. అనగా ఇంకొక 3 నియతి అంటే దీనిలోండి 3 లాస్, అదావదు
నియతిகள் అటని చెప్పుతురు నిల్లోండి మనం ఏం పురించుకుంటున్నాము అంటే దానిని తమిళ్లో చెప్పే రాసుకోండా. அறிபவன் அறியப்படும் பொருளிலிருந்து வேறானவன். திருக்கு திருஷ்யாத் பின்னக. ஆனக ரெண்டாவது பாயிண்ட். அகம் திருக்கு நது திருஷ்யம். நான் அறிபவன், உணர்வு ரூபமானவன், அறியப்படும் பொருள் அல்ல. நான் அறிபவன், அறியப்படும் பொருள் அல்ல. அதாவது ஜடம் அல்ல. மூணாவது, அறிபவன் அறியப்படும் பொருளின் தன்மைகளிலிருந்து வேறுபட்டவன். அறிபவன் அறியப்படும் பொருளின் தன்மைகளிலிருந்து వేరుపట్టవన్. అరిభవన్ అనేది దృక్. దృక్ అనేవాడు ఆ అరిభవన్ ఏం చేసిండు, ఈ దృశ్య లక్షణాత్ అన్యక. ఈ దృశ్యం అంటే அறியப்படும் பொருள், దానిuடைய లక్షణాలోండి వేరేగా ఉన్నాడు. ఏమేమి లక్షణాలు? ఈ దృశ్యం అనే దానికి ఏం లక్షణాలు మనం చూసిండాము, ఏற்கனவே మనం చూసిన పాయింట్లే అది. ఈ దృశ్యం, ఈ అనాత్మ అనేది అనేకం, పళగా ఉంది, పిళవుపట్టుள்ளது, వేరే వేరేగా ఉంది. ఈ జడ పొరుళ్ళు అన్నినేని ఏకపట్ట భేదాలతో నిండగా ఉంది. కావంటే ఆత్మ వచ్చి ఏకం, పిళవు పడాదదు, ఒక్కటిగా ఉంది. ఇది మూணாவது పాయింట్. அதாவது ఈ లాస్ 3 అది முடிஞ்சிంది. నియతిகள் 3. ఆ 3 వచ్చి ఏం చూసాము? அறிபவன் அறியப்படும் பொருளிலிருந்து வேறானவன். நான் அறிபவன், நான் அறியப்படும் பொருள் அல்ல. அறிபவன் அறியப்படும் பொருளின் தன்மையிலிருந்து వేరుపట్టవన్. ఈ 3 తనిగా నియతిలు. ఆ அறிபவன் அறியப்படும் பொருள் అనేది మన చూసామేక, అది దేనికోసం, దేనికి ఇది చూసేదానికి ఏం ప్రయోజనం అనేది చూసేప్పుడు ఈ పాయింట్స్ లాని మన ఎత్తుకోలే. ఇప్పుడు ఈ దీనిలో నియతిలో 3 పాయింట్స్ చూసిండాము. ఇప్పుడు వేற்றுமைகள்లో మొదట దృశ్యం దృక్ ఫస్ట్ పాయింట్, రెండవది పాయింట్ జటం చేతనం చూసాము, మూడవది పాయింట్ అనేకం ఏకం.